హ్యాపీ బర్త్డే హేత్విక్, వి లవ్ యూ సో మచ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసరికి హేత్విక్ బర్త్డే. వాడికి మార్నింగ్ లేవగానే బర్త్డే విషెస్ చెప్పేసి ఒక సర్ప్రైజ్ పెట్టామన్నమాట. స్లైడర్ తీసుకున్నాము. సో వాడికి స్లైడర్ అంటే చాలా ఇష్టం అండి. అందుకనే ముందుగా తీసుకొని ఆ రోజు నైటే ఫిక్స్ చేసి పెట్టాము, లేదంటే వాడు చూసేస్తాడని చెప్పేసి. వాడు మామూలుగానే పిల్లోస్ బ్లాంకెట్స్ అవి వేసుకొని స్లైడ్ చేసుకుంటూ ఫీల్ అవుతుంటాడు. వాడికి స్లైడర్ అంటే అంత పిచ్చి. సో అందుకని తీసేసుకున్నాం అనమాట. ఇదైతే చాలా స్ట్రాంగ్ గా ఉంది. మేము అమెజాన్ లోనే తీసుకున్నామండి. ఎవరికైనా లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేయండి. చాలా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. జస్ట్ ఇది లైట్ కలర్ షేడ్ లో ఉంది, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ ఫస్ట్ ఒక 5-6 టైమ్స్ చాలా భయపడ్డాడు స్లైడ్ చేయడానికి. ఇంట్లో చేయడం ఫస్ట్ టైం కదా, అక్కడంటే పార్క్ లో మేము హెల్ప్ చేస్తాము. ఇంకా మార్నింగ్ అంతా ఏమి షూట్ చేయలేదండి. లైక్ పూజ, వంటలు ఇవన్నీ రొటీన్ గానే ఉంటాయి కదా, సో అందుకని మరి నేను షూట్ చేయలేదు. వాడితోనే చాలా వరకు టైం స్పెండ్ చేసుకుని ఉన్నాము. అండ్ వాడైతే స్లైడర్ తో ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. ఇంకా ఇక్కడ బర్త్డే బెలూన్స్ అవి బ్లో చేస్తున్నాము. ఈ థీమ్ బర్త్డే బెలూన్స్ ఉంటాయి కదా, ఇవైతే మనకి బెలూన్ పంపుతో అవ్వవు. చిన్న స్ట్రా ఇచ్చాడనమాట. ఆ స్ట్రాతోనే చేయాలి, లేదంటే అవి బ్లాస్ట్ అయిపోతాయి. లేదంటే చిన్న సైజ్ పంప్ ఉంటదండి, అది నా దగ్గర లేదు. చాలా చిన్న సైజ్ లో ఉంటది అది. సో ఈ థీమ్ అయితే చాలా బాగుంది. ఈ థీమ్ ని మేము ఇది కూడా అమెజాన్ లోనే తీసుకున్నాము. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆల్మోస్ట్ ఇండియా అండ్ యుఏఈ అమెజాన్ ఐటమ్స్ అన్ని ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటున్నాయి లింక్స్ అన్ని. సో ప్రొవైడ్ చేయగలుగుతున్నాను నేను. ఇప్పుడు గర్ల్స్ కి అయితే పింక్ కలర్ బెలూన్స్ పెట్టేస్తే థీమ్ సరిపోతుంది, ఒక క్యారెక్టర్ పెడితే సరిపోతుంది. బాయ్ కి అయితే అలా కాదు కదా, కొన్ని మాత్రమే ఉంటాయి. డైనోసార్స్, ఇలాగ అవెంజర్స్ థీమ్, ఇలాగనే కొన్ని ఉంటాయి, ప్లానెట్స్ ఇట్లాగా. సో ఈసారి అయితే మేము ఇలా తీసుకున్నాం అనమాట. ఈ సూపర్ హీరోస్ థీమ్ తీసుకున్నాము. దీనికి రెడ్ అండ్ బ్లూ బెలూన్స్ ఇచ్చారు. మా దగ్గర ఈ పంప్ కూడా ఉంది, ఎందుకంటే వీళ్ళు స్విమ్మింగ్ కి వెళ్ళేవారు కదా. సో ఆ ట్యూబ్ కి అది పంప్ చేయడానికి ఈ బెలూన్ పంప్ అనేది తీసుకున్నామండి. చాలా బాగుంది. 1000 రూపీస్ ఎంతో అయ్యింది. మాకైతే ఈజీగా ఉంది. ఒక్కటి బెలూన్స్ ముడి పెట్టడం అనేది చాలా కష్టంగా ఉంది. ఫింగర్స్ అవి పెయిన్ వచ్చాయి నాకు. ఇంట్లో బర్త్డే పార్టీస్ కే కాదండి, మామూలుగా పెద్ద ఈవెంట్ లా చేసుకుంటారు కదా, వాళ్ళకు కూడా ఈ సెట్స్ అనేవి చాలా బాగుంటాయి చూడడానికి. మనం పెద్ద పెద్ద ఈవెంట్స్ కి ఎక్కువ పే చేసేస్తూ ఉంటాం కదా ఈ బెలూన్ డెకరేషన్ కి. అంత అవసరం లేదండి. ఈ మిషన్ ఒకటి ఉండి ఈ బెలూన్స్ ఉంటే ఒక 2-3 కూర్చుంటే ఈజీగా చేసేయగలుగుతాము. అండ్ దీని తాలూకా ప్రాపర్ లుక్ అనేది ఇక్కడ నేను పిక్ అనేది యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. నాకైతే విండో చిన్నది అవడం వల్ల ఇలాగా కొంచెం సింపుల్ గానే చేశాను. బట్ విండో కొంచెం పెద్దగా, అంటే ప్లేస్ అనేది కొంచెం పెద్దగా ఉంటే మంచిగా చేసుకోవచ్చు. ఫుల్ వాల్ అంతా పెట్టుకోవచ్చు అనమాట. ఇది మా ఫైనల్ డెకరేషన్ లుక్ అనేది. చాలా బాగుంది. అక్కడ ఏసీ గాలికి బెలూన్ పడిపోతుంది, సో అది కూడా పడిపోయింది. అది ఒక్కటే వెల్త్గా ఉంది. రిమైనింగ్ అంతా చూసారు కదా. ఆ బ్లూ కలర్ కర్టెన్ అనేది మంచి లుక్ ఇచ్చిందండి. ముందు మేము ఆ బ్లూ కలర్ కర్టెన్ చూసి భయపడిపోయినాము. అండ్ ఇక్కడ వీళ్ళు కేక్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇంకా ఈ కేక్ కూడా ఒక పెద్ద స్టోరీ ఉందండి. ఈ కేక్స్ ఏంటంటే ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ ఇవన్నీ దొరుకుతూ ఉన్నాయి. మనకి చాక్లెట్ అలాంటి ఫ్లేవర్ ఏదైనా ఉంటే బాగున్ను, వాడికి నచ్చుతుందని చెప్పి అని థింక్ చేసాం మేము. బట్ అవి చాలా తక్కువ ఉన్నాయి. అండ్ దొరికిన కాడికి ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉందండి, ఈ థీమ్ టైప్ లో దొరికేవి కూడాను. సో మేము ఇంకా ఫైనల్ గా ఒక బేకరీలో మాకు బ్లాక్ ఫారెస్ట్ దొరికింది, సో అది తీసుకున్నాము. అండ్ హేత్విక్ అవుట్ఫిట్ వచ్చేసరికి మింత్రాలో తీసుకున్నాను. బాందినిదండి, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఇలా లుక్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పునీత్ వచ్చేసరికి ప్లెయిన్ కుర్తా తీసుకున్నాను. వాడు చాలా తక్కువ వేసుకుంటాడు కదా, స్కూల్ యూనిఫామ్ అది ఉంటది, సో స్కూల్ కూడా వేసుకోవడానికి అవసరం అవ్వదు. సో ఇంకెందుకు వేస్ట్ అని చెప్పేసి వాడికైతే కొంచెం ప్లెయిన్ దే తీసేసుకున్నాను. హేత్విక్ అయితే ఇది వాష్ చేసి చూడాలండి. కాటన్ అనే అనుకుంటున్నాను నేను. అది మరి ఎంతవరకు కాటన్ ఉంటుందా లేకపోతే సిల్క్ మిక్స్ తెలియదు. ప్రస్తుతానికైతే స్టిఫ్ గా ఉంది, ఈ గెంజి పట్టు ఉండడం వల్ల అనుకుంటా. అండ్ నా అవుట్ఫిట్ కూడా నేను మింత్రాలోనే తీసుకున్నాను. గ్రీన్ కలర్, ఇది బాందిని ప్రింట్ అండి. ఇది చాలా బాగుంది. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఎలా వస్తుంది ఈ డ్రెస్ అని చెప్పేసి. మనకి ఆర్గాంజా టైప్ లో వచ్చింది క్లాత్ అనేది. సో ఇలాంటి పార్టీస్ కానీ లేకపోతే చిన్న చిన్న పూజలు అయ్యేటప్పుడు అలా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటది. అండ్ గ్రీన్ కదా, చూడడానికి కూడా పిక్స్ అవి మంచిగా బ్రైట్ గా వచ్చింది. అండ్ కేక్ అది కటింగ్ అయిపోయిందండి. మామూలుగా అయితే మేము ఈ ఇయర్ ఇండియాలోనే చేస్తామేమో అని అనుకున్నాము. ఈ టైంకి ఇండియా వెళ్దాం అనుకున్నట్టుగా ప్లాన్ చేసుకున్నాము. అండ్ మీరు రెగ్యులర్ గా వీడియోస్ లో చూస్తే మా హస్బెండ్ కి నెక్ బెల్ట్ అది ఉంటది కదా, సో ఆ హెల్త్ ఇష్యూ ఉంది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఆ డీటెయిల్స్ అని, ఏంటి ప్రాబ్లం అనేది. సో దాని వల్ల కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఇయర్ కి అయితే మరి ఇప్పుడు వెళ్ళడం అవ్వలేదు. ఇంకా అప్పుడు అత్తయ్య వాళ్ళకి మేము ఫోన్ చేసి వీడియో కాల్ లో విష్ చేసాం అనమాట. పైగా ఇక్కడ మేము గోచాట్ అది యూజ్ చేస్తాం, వాట్సాప్ కాల్స్ అవి అవ్వ కదా. సో ఆడు డ్రెస్ వల్ల ఏంటో తెలియదు కానీ భలే క్రాంకీ అయిపోయినాడు ఒక 5 మినిట్స్ తర్వాత. అంటే పైగా ఏసీ కూడా మాకు సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, వేడిగా ఉందని చెప్పేసి ఆ డ్రెస్ లో అస్సలు ఉండలేదండి. వాడు చాలా ఇబ్బంది పెట్టాడు. గడిసేపు కేక్ తిన్నాను అన్నాడు, గడిసేపు టీవీ చూస్తానన్నాడు, ఏదేదో ఇబ్బంది పెట్టాడు అనమాట. ఇంకా మెల్లగా ఏదో బొజ్జుకిచ్చి ఒక 4-5 ఫోటోలు తీసాము. అంతకుమించి ఎక్కువైతే తీయనివ్వలేదు వాడు. ఆ డ్రెస్ బాగుంది కదా, కాసేపు ఫోటోలు తీద్దాము అని అనుకున్నాము. బట్ నేను మళ్ళీ పునీత్ కూడా ఇలాంటి డ్రెస్ ఒకటే ఆర్డర్ చెయ్యాలండి. బాగుంది చూడడానికి, వాడికి కూడా బాగా సెట్ అవుతుంది. అండ్ సెకండ్ సర్ప్రైజ్ వచ్చేసరికి ఇది సెకండ్ బర్త్డే కదా వాడికి, సో 2 సర్ప్రైజ్
సర్ప్రైజులు పెట్టాము. ఒక సర్ప్రైజ్ వచ్చేసరికి అది, అండ్ సెకండ్ సర్ప్రైజ్ వచ్చేసరికి ఈ డాగ్ టాయ్ అనేది వాడికి చాలా ఇష్టం. అంటే మాల్స్ కి అది వెళ్ళేటప్పుడు వాళ్ళు డిస్ప్లేకి పెడితే అవి నడుస్తూ ఉంటాయి అనమాట. అది ఇప్పుడు అలా చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు హేత్విక్ అయితే టాయ్స్ గురించి కావాలి అని ఏడవడం కానీ క్రాంకీ చేయడం కానీ అది ఎప్పుడు నేను చూడలేదండి. వీడు ఒక వెరైటీ బేబీ అంతేని, ఒక్కొక్క బేబీ ఒకలా ఉంటది కదా. సో వాడైతే ఆ టాయ్ గురించి అడగలేదు. బట్ ఇప్పుడు వాడి రియాక్షన్ చూడండి, వాడికి ఎంత ఇష్టమో తెలుస్తుంది మీకు ఆ టాయ్. వాడికి ఆ కుక్క అంటే చాలా ఇష్టము, అది అలా నడుస్తూ వెళ్తూ ఉంటే. బట్ అది ముట్టుకోవడానికి అయితే ఆడికి చాలా భయం అండి. సో ఆడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు అసలు హేత్విక్ దాంతో పాటు అలా వెనక్కి తిరుగుతూ. కానీ అరిస్తే మాత్రం భయపడిపోతున్నాడు అది కదిలేసరికి. అది తోక అది మూవ్ అవుతూ ఉంది. టచ్ చేస్తే ఏంటంటే నిజంగా బోన్స్ తగిలినట్టుగానే అనిపిస్తుంది. సో వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న ఆడినప్పుడు మాత్రం అలా వెనక నుండి అలా చూశాడు. తర్వాత కొద్దిసేపటికి మాత్రం అలవాటు అయిపోయినాడు. అంటే దాంతో ఆడుకోవడం కూడా స్టార్ట్ చేశాడు. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత అయితే నేను ఆ డ్రెస్ లో వాడికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, సో అందుకనే మార్చేసాను కూడానండి. ఎందుకంటే ఫుల్ గా స్వెట్ వచ్చేస్తుంది వాడికి. ఇది ఈ టైం కాదు వాడికి ఆ డ్రెస్ వేసుకునేది, మాకు పీక్ సమ్మర్ కదా ఇక్కడ. ఇదండి మా చిన్న బర్త్డే మినీ బ్లాగ్. మీరు కూడా హేత్విక్ ఎప్పుడు హెల్దీగా హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను అండి. నా వీడియోలు మీకు నచ్చుతున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.